బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. దేశీయ స్టాక్ మార్కెట్లు మండిపోతున్నాయి. ఆరంభం నుంచి భారీ నష్టాల్లో కొనసాగుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి వస్తున్న బలహీన సంకేతాలు దేశీయ మార్కెట్లపై ప్రభావం చూపించాయి. దీంతో మార్కెట్లు మొదటి నుంచి నష్టాల్లో ప్రారంభమయ్యాయి. ఎన్డీఏ కూటమి మూడోసారి కేంద్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రవేశపెట్టిన పూర్తిస్థాయి బడ్జెట్ ఎఫెక్ట్ సూచీలపై కనిపించింది. నిఫ్టీ 250 పాయింట్లకు పైగా నష్టపోయింది. సెన్సెక్స్ 700 పాయింట్లకు పైగా లాస్లో నడుస్తోంది. ఇక డాలర్తో రూపాయి మారకం విలువ 87.16 వద్ద కొనసాగుతోంది. నిఫ్టీ సూచీలో మారుతి సుజుకి, ఐషర్ మోటార్స్, ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్, టైటాన్ కంపెనీ, నెస్లే సంస్థల షేర్లు లాభాల్లో కొనసాగుతున్నాయి. హిందాల్కో, లార్సెన్, బీపీసీఎల్, భారత్ ఎలక్ట్రానిక్స్, టాటా స్టీల్ సంస్థలు నష్టాల్లో ట్రేడింగ్ను మొదలుపెట్టాయి. ఇవాళ దేశీయ స్టాక్ మార్కెట్లు మండిపోతున్నాయి. ఆరంభం నుంచి కూడా భారీ నష్టాల్లో కొనసాగుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి వస్తున్న బలహీన సంకేతాలు దేశీయ మార్కెట్లపై ప్రభావం చూపించాయి. దీంతో మార్కెట్లు మొదటి నుంచి కూడా నష్టాల్లోనే ప్రారంభమయ్యాయి. ఎన్డీఏ కూటమి మూడోసారి కేంద్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రవేశపెట్టిన పూర్తిస్థాయి బడ్జెట్ ఎఫెక్ట్ సూచీలపై కనిపించింది. నిఫ్టీ 250 పాయింట్లకు పైగా నష్టపోయింది. సెన్సెక్స్ 700 పాయింట్లకు పైగా లాస్లో నడుస్తోంది. ఇక డాలర్తో రూపాయి మారకం విలువ 87.16 వద్ద కొనసాగుతోంది. నిఫ్టీ సూచీలో మారుతి సుజుకి, ఐషర్ మోటార్స్, ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్, టైటాన్ కంపెనీ, నెస్లే సంస్థల షేర్లు లాభాల్లో కొనసాగుతున్నాయి. ఇక హిందాల్కో, లార్సెన్, బీపీసీఎల్, భారత్ ఎలక్ట్రానిక్స్, టాటా స్టీల్ సంస్థలు నష్టాల్లో ట్రేడింగ్ను మొదలుపెట్టాయి.